విక్టరీ వెంకటేష్ గారు, అనిల్ రావుపుడి రూపొందించినటువంటి చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ ఈ సినిమాలో. దిల్ రాజు గారు నిర్మించినటువంటి ఈ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకొస్తుంది. ఇప్పటికే విడుదలైనటువంటి పాటలు సెన్సేషనల్ హిట్గా నిలిచి సినిమాపై బజ్ను క్రియేట్ చేశాయి. తాజాగా నిర్వహించినటువంటి మ్యూజికల్ నైట్ ఈవెంట్లో వెంకటేష్ గారు బ్లాక్ బస్టర్ పొంగల్ సాంగ్ పాడడం అందరినీ ఉర్రూతులూగించింది. ఈ సందర్భంగా వెంకటేష్ గారు మాట్లాడుతూ, ఇది నా 76వ సినిమా. అనిల్ వండర్ఫుల్ స్క్రిప్ట్తో వచ్చారు. తప్పకుండా అందరికీ బాగా నచ్చుతుంది. నా అభిమానులు ఇలాంటి సినిమాలని చాలా ఇష్టపడతారు. సంక్రాంతికి మంచి సినిమాతో వస్తున్నాం. అందరూ ఫ్యామిలీతో ఎంజాయ్ చేసేలా సినిమా అయితే ఉంటుందని చెప్పారు. ఈ చిత్రం మ్యూజికల్ ట్రీట్లో ఉంటుందని హీరోయిన్స్ మీనాక్షి, ఐశ్వర్య అన్నారు. అనిల్ రావుపుడి మాట్లాడుతూ, బీమ్స్ అద్భుతమైనటువంటి మ్యూజిక్ ఇచ్చి సినిమాకి హైప్ తీసుకొచ్చారు. గోదావరి గట్టి సాంగ్ 90 మిలియన్స్కి పైగా వ్యూస్ క్రాస్ చేసింది. ఈ పాట రాసినటువంటి భాస్కర్ భట్ల గారికి, సింగర్ రమణ గోగుల గారికి, మిగతా సింగర్స్కి, ముఖ్యంగా వెంకీ గారికి థ్యాంక్ యూ. అలాగే మిగతా పాటలకు కూడా ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ రావడం ఆనందంగా ఉంది. ఇది ప్రతి ఒక్కరికి మెమరబుల్ సంక్రాంతి అవుతుందని చెప్పారు. మ్యూజిక్ డైరెక్టర్ బీమ్స్ మాట్లాడుతూ, వెంకటేష్ గారికి మూవీకి ఫస్ట్ టైం మ్యూజిక్ ఇవ్వడం హ్యాపీగా ఉంది. ఇందులో పాటలు రాసిన లిరిక్స్ రైటర్స్కి, సింగర్స్కి అందరికీ థ్యాంక్ యూ. గోదావరి గట్టు పాట టాప్ 2లో ఉంది ప్రస్తుతం. పాటలను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలని సంగీత దర్శకుడు బీమ్స్ తెలియజేశారు. అనిల్ ఈ చిత్రాన్ని హెల్దీగా అందరూ ఎంజాయ్ చేసేలా తీర్చిదిద్దారని నిర్మాత దిల్ రాజు గారు సైతం చెప్పారు. నటీనటులు విటి గణేష్, ఉపేంద్ర లిమోయో, డిఓపి సమీర్ రెడ్డి, ఎడిటర్ తమ్మిరాజు, ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాష్, లిరిక్స్ రైటర్ రామ జోగయ్య శాస్త్రి, భాస్కర్ భట్ల, సింగర్ రమణ గోగుల తదితరులు ఈ ఈవెంట్లో పాల్గొన్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమాలోని 4వ పాటను మేకర్స్ విడుదల చేయడానికి సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తున్నటువంటి సమాచారం. ఈ పాట సినిమాకి మెయిన్ హైలైట్గా ఉండడంతో పాటు ఈ పాట ఫుల్ ఎనర్జెటిక్గా ఉంటుందని తెలుస్తున్నటువంటి సమాచారం. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బుక్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.